పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లోని అధికార టీఎంసీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరి పోరికే సై అంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో పొత్తు ఉండదని, టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. విపక్ష ఇండి కూటమిలో ఉన్న టీఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో పొత్తు ఉండదని దీదీ తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన మమతా బెనర్జీ ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు కాంగ్రెస్ మద్దతివ్వలేదని, అలాగే అంతకుముందు జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆప్ మద్దతివ్వలేదని, అందుకే రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం ఇండి కూటమిలోనే ఉన్నప్పటికీ కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. బెంగాల్లో కాంగ్రెస్కు ఏమీ లేదని, అందుకే తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆప్కు కాంగ్రెస్ సాయం చేయలేదని, హర్యానాలో కాంగ్రెస్కు ఆప్ సాయం చేయలేదని, ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకరికొకరు సాయం చేసుకోకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 3/2 మెజారిటీతో టీఎంసీ గెలవబోతున్నట్లు మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వసారి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు అవలంబించాల్సిన వ్యూహాలను శాసనసభ్యులను సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై అందరూ దృష్టి పెట్టాలని, పార్టీలో వర్గ విభేదాలను పక్కన పెట్టారని మమతా బెనర్జీ సూచించారు. బెంగాల్లోని ఓటర్ల జాబితాలో బీజేపీ విదేశీయుల పేర్లను చేర్చడానికి ప్రయత్నించవచ్చని, పార్టీ శాసనసభ్యులు అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ సూచించారు. టీఎంసీ సంస్థాగత నిర్మాణాన్ని రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పునర్వ్యవస్థీకరిస్తామని మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. రేషన్ కుంభకోణం కేసులో మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ అరెస్టుపై స్పందించిన మమతా బెనర్జీ ఆయన అరెస్టు అన్యాయమని, మల్లిక్కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో 2011లో అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ వరుసగా 3 సార్లు విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ హవానే కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి మాత్రం టీఎంసీని ఓడించాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం టీఎంసీ విపక్ష ఇండి కూటమిలో ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తామని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. హర్యానా, ఢిల్లీలో బీజేపీ ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బలంగానే ఉంది. కానీ ఏ ప్రభుత్వానికైనా సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత లేదని చెప్పలేము. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించింది. దీంతో ఇటీవల కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ కూడా చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆప్ కాంగ్రెస్లు ఢిల్లీ, హర్యానాలో ఎందుకు ఓడిపోయాయో చెప్పిన మమతా బెనర్జీ తమ పార్టీ ఒంటరిగానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ఉంటేనే 4వసారి టీఎంసీ అధికారంలోకి రావడం సులువవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే మరోసారి బెంగాల్లో అధికారం చేపడతామని దీదీ ధీమాగా ఉండడంతో కేజ్రీవాల్ చేసిన తప్పే ఆమె కూడా చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.